నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. మన అమ్ముల పొదిలో అస్త్రాలు తక్కువగా ఉన్నప్పుడు గెలుపును ఒడిసి పట్టాలంటే చీకట్లో ఎడాపెడా బాణాలు సంధించకుండా ఉన్న కొద్దిపాటి అస్త్రాలను పొదుపుగా వాడుకోవాలి. శత్రువులను నేరుగా గురి చూసి కొట్టాలి. యాంటీబయాటిక్స్ వాడకంలో మనం ఈ తెలివిడిని కోల్పోతున్నాం. అయిన దానికి కాని దానికి ప్రతి చిన్న సమస్యకు ఇవాళ ఎడాపెడా యాంటీబయాటిక్స్నే వాడేస్తున్నాం. ఫలితంగా ఉన్న కొద్దిపాటి యాంటీబయాటిక్స్కి నిరోధకత వచ్చేసి అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్ మందులు ఎంత విలువైనవో వాటి వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. పెన్సిలిన్ తొట్టతొలి యాంటీబయాటిక్. వైద్యశాస్త్ర చరిత్రలో ఓ విప్లవానికి, నవశకానికి తెరతీసిన అద్భుతమైన మందిది. యాంటీబయాటిక్ యుగానికి నాంది ప్రస్తావన జరిగింది ఈ సర్వరోగ నివారణితోనే. మనతో సహజీవనం చేసే చెడు బ్యాక్టీరియాల కారణంగా వచ్చిపడే జబ్బుల్ని తరిమికొట్టే ప్రక్రియ ఈ పెన్సిలిన్తోనే ప్రారంభమైంది. బ్యాక్టీరియాలజిస్టుగా పేరొందిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో గాయపడ్డ అనేక మంది సైనికులు ఇన్ఫెక్షన్ల కారణంగా మరణిస్తుండడం గమనించి సూక్ష్మజీవులపై చేసిన సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా పెన్సిలిన్ ఆవిష్కృతమైంది. 1000 ఏళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడుతున్న మందుగా పెన్సిలిన్ గుర్తింపు పొందింది. పెన్సిలిన్ తర్వాత అనేక యాంటీబయాటిక్ మందులు మానవజాతి అమ్ముల పొదిలోకి వచ్చి చేరాయి. అయితే ఈ పాశుపతాస్త్రాలకు కాలం చెల్లిపోతోందా అన్నదే ఇప్పుడు వైద్యరంగాన్ని పట్టి పీడిస్తోన్న బేతాళ ప్రశ్న. యాంటీబయాటిక్స్ అంటే ఏంటంటే యాంటీబ్యాక్టీరియల్స్, అంటే బ్యాక్టీరియా అనే జీవులకి ఎదురుగా వ్యతిరేకంగా పనిచేసి వాటిని చంపటము లేకపోతే వాటి యొక్క పెరుగుదలను ఆపటము చేస్తున్నాయి యాంటీబయాటిక్స్. అందుకే ఈ యాంటీబయాటిక్స్ని 2 రకాలు విభజిస్తారు. బ్యాక్టీరిసైడల్ అంటే అవి బ్యాక్టీరియాని చంపేస్తాయి. బ్యాక్టీరియోస్టాటిక్ అంటే ఆ బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను నిరోధిస్తాయి. సో అలా నిరోధించినప్పుడు మన శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ మిగతా బ్యాక్టీరియాలను చంపడానికి పనిచేస్తాయి అన్నమాట. అయితే ఈ యాంటీబయాటిక్స్ అనేవి 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే వైద్యులు, శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పెన్సిలిన్ కనుక్కున్నారు. అంటే మన వైద్య చరిత్రని యాంటీబయాటిక్ అంటే ముందు అంటే అదొక యుగము, యాంటీబయాటిక్ తర్వాత ఇంకో యుగం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ కనిపెట్టడం వల్ల వైద్య రంగంలో పెద్ద విప్లవం వచ్చింది. అంతకుముందు చాలామంది వ్యక్తులు ఇన్ఫెక్షన్ చనిపోవటం, ఉదాహరణకు మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక మంది దెబ్బలు బాగా విపరీతంగా ఉండటం వల్ల అవి సెప్టిక్ అయిపోయి ఎంతోమంది చనిపోయారు. అంతకుముందు కూడా ప్లేగ్ మహమ్మారి వ్యాధి, అది బ్యాక్టీరియాతో వచ్చేదే, దానివల్ల కొన్ని లక్షల మంది చరిత్రలో చనిపోయినట్టుగా మనకి ఆనవాళ్ళు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు పెన్సిలిన్ గురించి. పెన్సిలిన్ అనేది ఒకప్పుడు సర్వరోగ నివారణ అనేవాళ్ళు. ప్రతి ఫీవర్కి, ప్రతి ఇన్ఫెక్షన్కి కూడా పెన్సిలిన్ వాడేవారు. ఆ తర్వాత పెన్సిల్లు అనేక రకాలు వచ్చాయి. అది సింథటిక్ పెన్సిల్స్ అని, సెమీ సింథటిక్ పెన్సిల్స్ అని, ఆ తర్వాత రకరకాల యాంటీబయాటిక్స్ అంటే ఎమినోగ్లైకోసైడ్స్ అని, సల్ఫానమైడ్స్ అని, సెఫ్లోస్పోరిన్స్ అని, కార్బోపెనామ్స్ అని, అలా రకరకాల యాంటీబయాటిక్స్ మనకి ఇప్పుడు లభ్యమవుతున్నాయి. అయితే ఈ యాంటీబయాటిక్స్ ఎలా పనిచేస్తాయి? ఈ యాంటీబయాటిక్స్ యాక్షన్ ఒక్కొక్క రకమైన యాంటీబయాటిక్ ఒక్కలాగా ఉంటుంది. ఉదాహరణకు మొట్టమొదటి కనిపెట్టిన యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాలో ఉండే సెల్ వాల్ మీద పనిచేసాయి. అంటే బ్యాక్టీరియా చుట్టూ ఉండే కవచాన్ని అవి పాడు చేయటం వల్ల ఆ బ్యాక్టీరియా చనిపోయి, ఆ తర్వాత సెల్ మెంబ్రెయిన్ మీద పనిచేసే యాంటీబయాటిక్స్ అంటే పాలిమిక్సిన్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకి న్యూక్లిక్ యాసిడ్ అంటే DNA, RNA మీద పనిచేసే యాంటీబయాటిక్స్, ప్రోటీన్ సింథసిస్ మీద అంటే ప్రోటీన్ బ్యాక్టీరియాలో సరిగా డెవలప్ కాకుండా ఉండేందుకు యాంటీబయాటిక్స్ వచ్చాయి. అది కాకుండా ఒక్కోసారి ఈ ఫోలిక్ యాసిడ్ మెటబాలిజం మీద, బ్యాక్టీరియాలో ఉండే ఫోలిక్ యాసిడ్ మెటబాలిజం పనిచేయడంలో కూడా ఈ యాంటీబయాటిక్స్ పనిచేస్తుంటాయి. క్షయ, మలేరియా, నిమోనియా, గనేరియా, మూత్రనాళ ఇబ్బందులు, ఇలా ఎన్నెన్నో ఇన్ఫెక్షన్లు. వీటన్నింటిపై ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం యాంటీబయోటిక్స్. మానవాళిని వేధించే దాదాపు 100 రకాల ఇన్ఫెక్షన్లకు నేడు యాంటీబయోటిక్స్ అందుబాటులో ఉన్నాయి. బయోటిక్స్ ఆవిష్కృతమైన ఈ 6-7 దశాబ్దాలలో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేసే యాంటీబయోటిక్స్ ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దురదృష్టం ఏమిటి అంటే
సూక్ష్మజీవులు ఎప్పటికప్పుడు ఈ యాంటీబయాటిక్స్కి నిరోధకతను పెంచుకుంటూ మన ఆరోగ్యానికి పెను సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఇవాళ మనలో చాలామంది ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీబయాటిక్స్ని వాడేస్తున్నారు. ఒకసారి సూచించిన మందుల్ని తరచూ కొనుగోలు చేసి వాడుతున్నారు. కొంతమంది అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్కి సైతం యాంటీబయాటిక్ మందుల్ని వాడేస్తున్నారు. ఇలా అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ని వాడడం వల్ల అత్యవసర చికిత్సల సమయంలో ఇవి పనిచేయకుండా పోతున్నాయి. యాంటీబయాటిక్స్ ఉన్నవే మన దగ్గర తక్కువ. ఆ ఉన్న తక్కువ వాటిని కూడా మనం విచ్చలవిడిగా, ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రంలో, గ్రామాల్లో కూడా ఓవర్ ది కౌంటర్ కిరాణా షాపుల్లో కూడా యాంటీబయాటిక్స్ అమ్ముతున్నారు. బాగా డెవలప్ అయిన నేషన్స్లో, అంటే నార్త్ అమెరికా కావచ్చు, యూరోప్ దేశాల్లో యాంటీబయాటిక్స్కు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ రాస్తేనే, ఆయన ప్రిస్క్రైబ్ చేస్తేనే ఆ మందులు ఇస్తారు. ఒక డాక్టర్కి ఒక యాంటీబయాటిక్ అవసరమైనా సరే ఇంకో డాక్టర్ ఆ డాక్టర్ని పరిశీలించిన తర్వాతనే మందులు ఇవ్వాలి. కానీ మన దేశంలో పరిస్థితి వేరు. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా యాంటీబయాటిక్ బజార్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది చాలా దురదృష్టం. ఇలా యాంటీబయాటిక్స్ విరివిగా లభ్యమవటం వల్ల, విచ్చలవిడిగా వాడటం వల్ల చాలా వరకు మన దేశంలో యాంటీబయాటిక్స్ పనిచేయటం లేదు. దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ కావటం వల్ల యాంటీబయాటిక్స్ చాలా మందిలో పనిచేయటం లేదు. ఇలా పనిచేయబడటం వల్ల వ్యక్తికి నిజంగానే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. వాటిని కూడా మార్కెట్కి రాగానే గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు విరివిగా వాడుతున్నారు. అది కూడా సరైన డోసు వాడరు. తక్కువ డోసు, తక్కువ కాలంలో, తక్కువ పరిమితి కాలంలో వాడుతుంటారు. అంటే 1 వీక్ వాడాలంటే కేవలం 4-5 రోజులే వాడుతున్నారు. 500 మిల్లీగ్రామ్స్ వాడాలంటే 250 మిల్లీగ్రామ్స్ వాడతారు. 3 సార్లు వేసుకోమంటే 2 సార్లు వేసుకుంటారు. ఇలా వాడటం వల్ల యాంటీబయాటిక్ పనితనం తగ్గిపోయి ఆ బ్యాక్టీరియాలో జన్యు మార్పులు వచ్చి ఆ బ్యాక్టీరియా బాగా రెసిస్టెంట్ తయారైపోయి ఇప్పుడు ఏ యాంటీబయాటిక్ పనిచేయటం లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో, ముఖ్యంగా మనలాంటి దేశంలో చాలా వరకు మరణాలు సెప్టిసీమియా అంటే ఇన్ఫెక్షన్లు కలుగుతున్నాయి. దీనికి కారణం ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకపోవటం వల్లనే. ఇది చాలా ప్రమాదకరం. ఇలా మనం యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడుకుంటూ పోతే జలుబుకి, దగ్గుకి, వైరస్కి, ఫంగస్కి, ప్రతిదానికి కూడా యాంటీ బ్యాక్టీరియల్స్ అంటే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్సే కాకుండా రోగులను మంచి బ్యాక్టీరియా చనిపోయి ఇతర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధమైన ఫార్మా కంపెనీలు అన్నీ కూడా యాంటీబయాటిక్స్ డెవలప్మెంట్ చేయటంలో దృష్టి చూపటం లేదు, శ్రద్ధ చూపటం లేదు. ఎందుకంటే వారు కనిపెట్టిన యాంటీబయాటిక్ కేవలం కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత అది నిర్వీర్యమైపోతుంది. అలా పనిచేయకపోవటం వల్ల వాళ్ళు డెవలప్మెంట్కి, అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది, నష్టం వస్తుంది. కాబట్టి ఏ పెద్ద కంపెనీ కూడా ఇప్పుడు యాంటీబయాటిక్ డెవలప్మెంట్ చేయడంలో, కొత్త యాంటీబయాటిక్ కనిపెట్టడంలో ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇది చాలా దురదృష్టం. అదే మీరు డయాబెటీస్కో, బ్లడ్ ప్రెషర్కో, కొలెస్ట్రాల్కో కనిపెట్టిన మందులు, రకరకాల మందులు కొత్త చాలా వస్తున్నాయి. ఎందుకంటే వాటిలో లాభం ఉంది కాబట్టి. సో యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం వల్ల కొత్త యాంటీబయాటిక్స్ రావటం లేదు. ఉన్న యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి మున్ముందు మనకి పెన్సిలిన్ కనిపెట్టక ముందు ఏ సమస్య ఉందో, యాంటీబయాటిక్ లేకపోవడంలో ఎన్ని లక్షల మంది చనిపోయారో, కోట్ల మంది చనిపోయారో, ఆ ప్రాబ్లం మనకి వచ్చే దశాబ్దాలు జరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి ప్రజలు, వైద్యులు, ప్రభుత్వం కూడా దీని బాగా దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా ఇవాళ మనలో చాలామంది ప్రతి చిన్న అనారోగ్యానికి ఏదో ఒక యాంటీబయాటిక్ మందును సొంతంగా కొనుగోలు చేసి వాడేస్తున్నారు. బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా అన్నింటికీ ఒకటే మందు అన్నట్లుగా యాంటీబయాటిక్స్ని మింగేస్తున్నారు. యాంటీబయాటిక్స్ మందుల్ని ఇలా ఎడాపెడా వాడడం మన ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదంటారు డాక్టర్లు. మితిమీరిన యాంటీబయాటిక్ మందుల వాడకంతో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీబయాటిక్స్ని రోగాల పాలిట పాశుపతాస్త్రాలుగా చెప్పుకోవచ్చు. మహాభారతంలో మరీ అవసరమైతే తప్ప అర్జునుడు దివ్యాస్త్రాలను ప్రయోగించడు. అచ్చంగా అలాగే రోగాల విషయంలో కూడా డాక్టర్లు కానీ, పేషెంట్లు కానీ ఇన్ఫెక్షన్స్ విషయంలో చిట్ట చివరి అస్త్రంగా మాత్రమే యాంటీబయాటిక్స్ని ఉపయోగించాలి. ఎడాపెడా ఈ యాంటీబయాటిక్స్ని వాడడం మొదలు పెడితే క్రమంగా సూక్ష్మజీవులు వీటికి నిరోధకతను పెంచుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతోంది. యాంటీబయాటిక్స్ విషయంలో ఒక విధి విధానం అంటూ లేకపోవడం వల్ల విశృంఖలంగా వాడేయడం మొదటికే మోసం వచ్చి యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ నివేదికలో పేర్కొంటోంది.
చిన్న చిన్న గొంతు ఇన్ఫెక్షన్ల దగ్గర నుంచి గనేరియా, కలరా, క్షయ దాకా అనేక జబ్బులు ఇప్పుడు యాంటీబయాటిక్స్కి లొంగని మొండి ఘట్టాలుగా తయారయ్యాయి. ఒక వ్యక్తి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అతను డెవలప్ అవుతుంది. అతని నుంచి ఆ క్రిములు, ఆ బ్యాక్టీరియా వేరే వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కూడా ఈ యాంటీబయాటిక్స్ పనిచేయవు. ఇలా సమాజంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మన దేశంలో చాలా ఎక్కువ వస్తుంది. అది కాకుండా మన దేశం ఇతర దేశాల్లో కూడా పౌల్ట్రీలోను, యానిమల్ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్ల కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా సరే ఎక్కువ డోసుని తక్కువ వాడుతుంటారు. ఉదాహరణకు 500 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ 3 సార్లు వేసుకోమంటే 2 సార్లు వేసుకుంటారు. 500 మిల్లీగ్రామ్స్కి 250 మిల్లీగ్రామ్స్ వాడుతుంటారు. చాలా డోసు ఎక్కువని వాళ్ళే సర్ది చెప్పుకొని 1 వీక్ బదులు 2 రోజులే వాడతారు. ఇంకొంతమంది జబ్బు తగ్గగానే వాడుతుంటారు. కొంతమంది పేషెంట్లు అంతకుముందు ఇంట్లో మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది 1 వీక్ బదులు 2-3 వారాలు వాడుతూ ఉంటారు. సో ఇది చాలా ప్రమాదం. ఇలా ముబ్బడిగా ఇష్టారీత్యా మందులు వాడటం వల్ల మన పేషెంట్స్ అనేక సమస్యలకు గురవుతున్నారు. చాలామంది మన దేశంలో ఇప్పుడు సెప్టిసిమియా, సెప్టిక్ షాక్ వచ్చి రకరకాల స్ట్రాంగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో చనిపోతున్నారు. దీనివల్ల ఆపరేషన్లు కష్టం అవుతున్నాయి, పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. కీమోథెరపీ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు సెకండ్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ వస్తున్నాయి. టైఫాయిడ్ కావచ్చు, ఇతర ఇన్ఫెక్షన్ కూడా డ్రగ్ రెసిస్టెంట్ వస్తున్నాయి. ఒకసారి టోటల్ డ్రగ్ రెసిస్టెన్స్ మన దేశంలో ట్యూబర్క్లోసిస్, టీబీ వచ్చినప్పుడు సరిగా మందులు వాడకపోవడం వల్ల టీడీఆర్ అంటే టోటల్ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా కూడా కనపడుతున్నాయి. ఇది చాలా ప్రమాదం. అటువంటి జబ్బు వస్తే దాదాపు మరణం 100% వస్తుంది. కాబట్టి ప్రజలు ఇది గమనించి దయచేసి మీరు జలుబుకి, దగ్గుకి, చిన్న చిన్న జ్వరాలకి ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్స్ వాడకండి. డెంగీ జ్వరం వచ్చినా సరే, డెంగీ అనే వైరస్ వస్తుంది, దానికి కూడా యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. ఒక్కోసారి పేషెంట్స్ నేను యాంటీబయాటిక్స్ ఇవ్వకపోతే ఎందుకు అని అడుగుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి యాంటీబయాటిక్స్ మీరు వాడకండి. డాక్టర్ పర్యవేక్షణలోనే సరైన మోతాదులో సరైన డ్యూరేషన్ వాడుతూ ఉండాలి. ఒక్కోసారి పేషెంట్స్ 1 వీక్ యాంటీబయాటిక్స్ రాయగానే 2 రోజుల తర్వాత జ్వరం తగ్గిపోతుంది, వెంటనే మానేస్తారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే తీవ్రంగా ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, కానీ కొంత ఇన్ఫెక్షన్, కొన్ని మొండి బ్యాక్టీరియా మిగిలిపోయి ఉంటాయి శరీరంలో. వాటిని చంపడం కోసమే ఈ యాంటీబయాటిక్ 1 వీక్ ఇస్తాం. ఆ 1 వీక్ వాడకపోతే ఆ వ్యక్తిలో మిగిలిపోయిన బ్యాక్టీరియా మళ్ళీ డివైడ్ అయిపోయి, మళ్ళీ మల్టిప్లై అయిపోయి, మళ్ళీ జబ్బు వస్తుంది. ఆ జబ్బు ఎక్కువైనప్పుడు ఈ యాంటీబయాటిక్ పనిచేయదు. కాబట్టి మళ్ళీ పవర్ఫుల్ యాంటీబయాటిక్ వాడాలి. అలా యాంటీబయాటిక్స్ వాడుతూ పోతే ప్రతి కోర్సుకు కూడా ఈ బ్యాక్టీరియా ఇంకా బలపడుతూ ఉంటుంది. సో అలా చివరికి ఏ యాంటీబయాటిక్ పనిచేయని పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ కోర్సు మధ్యలో ఆపకుండా వాడుతూ ఉండాలి. యాంటీబయాటిక్స్ చేతులెత్తేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ప్రజలు, డాక్టర్లు, ఆసుపత్రులు, ప్రభుత్వాలు ఇలా అందరిది ఇందులో బాధ్యతారాహిత్యం కనిపిస్తుందని వైద్య సర్వేలు చెబుతున్నాయి. రోగులు జలుబు వచ్చిందనో, దగ్గొచ్చిందనో ఇలా వైరల్ వ్యాధులకు కూడా యాంటీబయాటిక్స్ వాడేయడం, షాపుల్లో దొరుకుతున్నాయనో, ఎప్పుడో డాక్టర్ రాశాడనో సొంతంగా ఎడాపెడా యాంటీబయాటిక్స్ వాడేయడం, పూర్తి కోర్సు వాడకపోవడం, జంతువులకు కూడా యాంటీబయాటిక్స్ వాడేయటం, ఇవన్నీ యాంటీబయాటిక్ మందుల నిరోధకతకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. వైద్యులు ఆసుపత్రుల వైపు నుంచి జబ్బుకు సరిపడని యాంటీబయాటిక్స్ రాయడం, ఇన్ఫెక్షన్ ఏ రకానిదో గుర్తించడంలో విఫలమవ్వడం, అవసరం లేకపోయినా ముందే యాంటీబయాటిక్స్ రాసేసేయడం, ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. వీటన్నింటినీ సరిదిద్దేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోగలిగితేనే యాంటీబయాటిక్స్ మందులకు భవిష్యత్తు ఉంటుంది. సర్వసాధారణంగా మేము చూసే దురదృష్టకర విషయం ఏంటంటే ప్రతి పేషెంట్ కూడా జలుబుకి, ఫ్లూకి, డెంగీకి కూడా యాంటీబయాటిక్ వేసుకుని వస్తారు. ఇది చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే వైరస్ వచ్చినప్పుడు మీ శరీరంలో ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్స్, రెస్పిరేటరీ ట్రాక్ట్ వీక్ అవుతుంది. అటువంటిప్పుడు మీరు యాంటీబయాటిక్స్ వాడితే మన శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా, అంటే మన ఇమ్యూనిటీకి తోడ్పడే బ్యాక్టీరియా చనిపోతాయి. అలా చనిపోవటం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది, సెకండ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. అలా వచ్చినప్పుడు ఇంకా యాంటీబయాటిక్ పనిచేయదు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది సమాజం కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దీనివల్ల. కాబట్టి దయచేసి జలుబుకి, దగ్గుకి మీరు ఏమాత్రం కూడా యాంటీబయాటిక్స్ వాడకూడదు. చాలా వరకు మన ఇన్ఫెక్షన్ సెల్ఫ్ లిమిటింగ్, అవే తగ్గిపోతాయి. బాగా ఇమ్యూనిటీ ఉన్న వ్యక్తుల్లో ఇన్ఫెక్షన్ అవే తగ్గిపోతాయి. కాబట్టి తొందరపడి యాంటీబయాటిక్ వాడకూడదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, అంటే పేషెంట్ బీపీ తగ్గినప్పుడు కానివ్వండి, ఇతరత్ర సివియర్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ వెంటనే నిమిషాల వ్యవధిలో యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తుంటారు.
అది తప్ప మిగతా విషయాల్లో యాంటీబయాటిక్ తొందరగా మొదలు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్ని బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్ బ్యాక్టీరియా లోపలికి పోకుండానే కాపాడుకుంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు ఆ యాంటీబయాటిక్ నిర్వీర్యం చేసే ఎంజైమ్స్ ఉత్పత్తి చేస్తుంటాయి, డెవలప్ చేసుకుంటాయి. ఇవి ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియా కూడా సంక్రమిస్తూ ఉంటాయి. దీనివల్ల ఈ రాను సమాజంలో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కలిగిన బ్యాక్టీరియా ఎక్కువైపోయి ఏ యాంటీబయాటిక్ పనిచేయని పరిస్థితి వస్తుంది. సో మరి ఇది రాకుండా ఉండాలంటే మనం విరివిగా యాంటీబయాటిక్స్ వాడకుండా, వాడినప్పుడు సరైన మోతాదులో సరైన డ్యూరేషన్ వాడితే ఈ సమస్య రాకుండా ఉంటుంది. అదే కాకుండా యాంటీబయాటిక్ ప్రిన్సిపల్స్ ఎన్నో ఉంటాయి. ఏదైనా వ్యక్తికి యాంటీబయాటిక్ అవసరం ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ లేనప్పుడు మన కల్చర్స్ కానీ ఇతర టెస్టులు చేసి వాటి పరంగా సరైన యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఒక్కోసారి ఆ వ్యక్తికి ఉన్న జబ్బును బట్టి, ఉదాహరణ న్యూమోనియాకి ఒక రకమైన యాంటీబయాటిక్ ఇవ్వాలి, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక రకమైన యాంటీబయాటిక్ ఇవ్వాలి, మెనింజైటిస్ వస్తే ఒక రకమైన యాంటీబయాటిక్ ఇవ్వాలి. అలా వ్యక్తి యొక్క జబ్బుని బట్టి కూడా యాంటీబయాటిక్ ఏ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇవ్వాలని నిర్ణయిస్తుంటాం. మీరు చూస్తే చాలామంది ప్రతి జబ్బుకు కూడా వాళ్ళు బజార్కి వెళ్ళి ఒక సిప్రోఫ్లాక్స్ను, ఒక పెనిసిలినో, ఒక ఎమాక్స్ను వేసుకుంటుంటారు. అది మంచిది కాదు. ఆ వ్యక్తిని బట్టి, వయసుని బట్టి, బరువును బట్టి, జబ్బును బట్టి, ఆ జబ్బు ఏ అవయానికి వచ్చి దాన్ని బట్టి కూడా యాంటీబయాటిక్ నిర్ణయిస్తుంటాం. సో యాంటీబయాటిక్స్ వాడటం ఆషామాషి కాదు, చాలా సైంటిఫిక్గా వాడాలి. కాబట్టి సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం చాలా ప్రమాదం, ఒక విధంగా నేరమే. యాంటీబయాటిక్ మందుల్ని ఇవాళ మనుషులతో పాటు జంతువులకు చికిత్స చేయడంలోనూ విరివిగా వాడేస్తున్నారు. దీంతో వాతావరణంలో ఆ మందుల్ని తట్టుకునే సామర్థ్యం గల బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది. అది మనలో వ్యాధుల్ని కలిగించడం, మందులకు లొంగకపోవడం, పైగా అవి మన నుంచి ఇతరులకు వ్యాపించడం, ఇదో విషవలయంలా మారుతుంది. యాంటీబయాటిక్ మందుల వాడకం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన అమ్ముల పొదిలో అస్త్రాలు తక్కువగా ఉన్నప్పుడు ఉన్న వాటినే ఆచితూచి పొదుపుగా వాడుకుంటుంటాం. యాంటీబయాటిక్ మందుల విషయంలోనూ మనకు ఈ తెలివిడి కావాలి. అవసరమైతేనే యాంటీబయాటిక్ మందుల్ని వాడుకోవాలి. ఒకసారి వాడి మానేసిన యాంటీబయాటిక్స్ మళ్ళీ మన శరీరంపై పనిచేయవు. వాటిని మళ్ళీ వాడడం మంచిది కాదు. కొత్తగా యాంటీబయాటిక్స్ మొదలుపెట్టినప్పుడు సెన్సిటివిటీ పరీక్ష చేయించుకోవాలి. చాలా వరకు భోజనం చేసిన తరువాతనే వీటిని వినియోగించాలి. యాంటీబయాటిక్స్ ఎప్పుడు వినియోగించాలి అనే దానిపై వైద్యుల సూచనలు పాటించాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడే యాంటీబయాటిక్స్ని వాడాలి. అన్ని రకాల జ్వరాలకు వీటిని వాడకూడదు. యాంటీబయాటిక్స్ని వైద్యులు చెప్పినంతకాలం వాడాలి, మధ్యలో ఆపకూడదు. ఇక చిన్నప్పుడే టీకాలు వేయించడం, మంచి ఆహారం తీసుకోవడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ పెరిగితే క్రిములతో పోరాటం చేయగలుగుతాం. అప్పుడు యాంటీబయాటిక్ మందుల అవసరం రాదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ మనం చూసినట్టయితే అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవాలంటే, అంటే ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎదుర్కోవాలంటే మనకి యాంటీబయాటిక్స్ కంపల్సరీ. మనం యాంటీబయాటిక్స్తోని ఈ బ్యాక్టీరియాతో యుద్ధం చేయాలి. ఆ యుద్ధానికి ముఖ్యమైన ఆయుధాలు యాంటీబయాటిక్స్. ఇప్పుడు మనకున్న ఆయుధాలు నిర్వీర్యమైపోతున్నాయి. సో ఉన్న ఆయుధాలని మనం సమగ్రంగా, చక్కగా, చాలా పొదుపుగా వాడుకోవాలి. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అవసరం వచ్చినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి. అది కూడా సైంటిఫిక్గా, శాస్త్రీయంగా ఏ యాంటీబయాటిక్ వాడితే జబ్బు తగ్గుతుంది, దానికి కల్చర్ సెన్సిటివ్ టెస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా వచ్చిన ఆర్గాన్ని బట్టి మనం యాంటీబయాటిక్ వాడుతుండాలి. ఉదాహరణ ఇందాక చెప్పినట్టుగా న్యూమోనియా వస్తే యాంటీబయాటిక్ వాడాలి, యూరిన్ ఇన్ఫెక్షన్లో ఏ యాంటీబయాటిక్ వాడాలి, అలా మనం యాంటీబయాటిక్స్ నిర్ణయిస్తూ డాక్టర్ పరీక్ష మాత్రమే యాంటీబయాటిక్స్ చక్కగా, అంటే ఎన్ని రోజులు ఇస్తే 2 రోజులు వాడాలి, ఏ డోసెస్ ఆ డోస్తో తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే ఈ యాంటీబయాటిక్ చక్కగా పనిచేస్తాయి. అది కాకుండా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం తక్కువ. మనకి మెడికల్ షాప్లో రకరకాల మందులు లభ్యమవుతుంటాయి. ఆ మందులకి ఒక షెడ్యూల్ ఉంటుంటుంది. అంటే కొన్ని రకాల మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే ఇవ్వాలి. ఉదాహరణకి యాంటీబయాటిక్స్. కొన్ని రకాల మందులు ఓవర్ ది కౌంటర్, అంటే పేషెంట్ తనకు తనే కొనుక్కోవచ్చు. ఉదాహరణకి కాల్షియం కావచ్చు, బి కాంప్లెక్స్ కావచ్చు, అవి కొనుక్కోవచ్చు. ఎసిడిటీ మందులు, అంటే యాంటాసిడ్ జెల్ కావచ్చు, అటువంటి మీరే కొనుక్కోవచ్చు. తలనొప్పి బిళ్ళలు, ఉదాహరణకి పారాసిటమాల్ బిళ్ళలు మీరు కొనుక్కోవచ్చు. కానీ ఈ యాంటీబయాటిక్స్ మాత్రం షెడ్యూల్ కింద ఉంటాయి కాబట్టి అందులో రెడ్ మార్క్ ఉంటుంది, ఒక రెడ్ డబ్బా ఉంటుంది. అటువంటి మందులు ఫార్మసిస్టు ఓవర్ ది కౌంటర్ అమ్మటం నేరం. మన దగ్గర రూల్స్ ఉన్నాయి, కానీ వాటిని పాటించరు. డ్రగ్ ఇన్స్పెక్టర్ చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎవరైనా ఫార్మసీ షాప్లో యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తే వాళ్ళని వెంటనే చర్యలు తీసుకోవాలి. మీరు పట్టణంలో కానివ్వండి, గ్రామంలో కానీ ఎక్కడైనా వెళ్ళి మెడికల్ షాప్ నిలబడండి. ఆ ఫార్మసిస్టు ఆ మందుల షాప్లో పనిచేసే కొంతమంది క్వాలిఫై ఉండరు.
వాళ్ళు ఆ వ్యక్తులు వచ్చి నాకు దగ్గు ఉందంటే వాళ్ళే యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. అది 2-3 మందులు ఇస్తుంటారు. ఇది చాలా దురదృష్టం. దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది, యాంటీబయాటిక్స్ పనిచేయటం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చాలా స్ట్రిక్ట్గా ఈ మందులు కేవలం ప్రిస్క్రిప్షన్ మేరకే ఇవ్వాలనే నిబంధనని ఆల్రెడీ ఉంది, దాన్ని అమలు చేయాలి. అలా చేసినప్పుడే మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. యాంటీబయాటిక్ మందుల వాడకంలో మనకు విచక్షణ అవసరం. యాంటీబయాటిక్ మందులు అందరికీ వాడకూడదు. ముఖ్యంగా గుండె జబ్బులు, కిడ్నీ వైఫల్యంతో బాధపడేవారు, వయస్సు పైబడ్డవారు యాంటీబయాటిక్ మందులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డాక్టర్ల సలహా లేకుండా పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. కొంతమందికి యాంటీబయాటిక్స్ అంటే ఎలర్జీ ఉంటుంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్ అసలు వాడకూడదు. యథేచ్ఛగా అమ్మకుండా, ఎక్కడ పడితే అక్కడ తేలిగ్గా దొరకకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు సూక్ష్మజీవుల్లో వస్తున్న మార్పుల్ని గమనించి ఎదుర్కొనేందుకు విస్తృత పరిశోధన, నిర్ధారణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే యాంటీబయాటిక్స్ బ్రహ్మాస్త్రాలను మనం కాపాడుకోగలం. యాంటీబయోటిక్ మందులనేవి బ్రహ్మాస్త్రాల్లాంటివి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ప్రతి చిన్న అనారోగ్యానికి వాటిని ఎడాపెడా వాడుకుంటూ పోతే చివరికి అవి పనిచేయని స్థితి ఎదురవుతుంది. యాంటీబయోటిక్ మందుల వాడకంలో మనకు విచక్షణ అవసరం. డాక్టర్ సలహా లేకుండా వాటిని ఎడాపెడా వాడకూడదు. ఇవాళ చాలా రకాల జబ్బులకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాల్ని తీసుకుంటే యాంటీబయోటిక్ మందుల వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.